వెల్కమ్ టు మై ఛానల్ వ్యూవర్స్. నేను ఈ మధ్యకాలంలో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను చెప్పాల్సినవన్నీ లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే చెప్పేశాను. పోతే ఇప్పుడు జరగబోయే ట్రాన్సిట్స్ కోసం చెప్తాను. ఏప్రిల్ ఎండింగ్ నుంచి ప్రభుత్వాల కోసం నేను చాలాసార్లు వీడియోస్ చేస్తానే ఉన్నాను. ప్రత్యేకంగా బలమైన విషయాలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఎప్పుడు కూడా దగ్గరగా చిన్న చిన్న విషయాలు చెప్పాను. బట్ బలమైన విషయం ఒకటి జరగబోతుంది. ఏప్రిల్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రాజ్యాలు తలకిందులు అయ్యే టైం అన్నమాట ఇది. ఏంటి దీనికి కారణం ఏంటి, ఎలా జరగబోతుందని చెప్తే, ఉత్తర భద్రపద నక్షత్రంలోకి శని యొక్క ప్రవేశం జరగగానే కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక పెను విపత్తు జరుగుతుంది. అంటే డిజాస్టర్ అన్నమాట. మరి డిజాస్టర్ ఇప్పుడే జరుగుతుంది కదా, మరి ఇది ఎంతవరకు దేశాన్ని కానీ మనల్ని కానీ కుదిపేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. యాజ్ ఆస్ట్రాలజీగా నేను చెప్పేది ఏంటంటే, దేశాన్ని ఎంతవరకు కుదిపేస్తుంది అనే కన్నా ఇది స్టార్ట్ అయ్యే పాయింట్ అని చెప్తాను. ఎందుకంటే ఇది స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనం చాలా విషయాలు చూస్తూనే ఉన్నాం. ప్లస్ ఈ మధ్యకాలంలో కూడా ఎలాన్ మస్క్ గారు తయారు చేసినటువంటి ఏఐ దాన్ని ఇండియా అవాయిడ్ చేయడం కూడా మనం గమనించాం. పోతే ఇదేంటంటే ఏప్రిల్ ఎండింగ్లో ఇది ఒక పెను విపత్తు. అంటే గవర్నమెంట్ హ్యాండిల్ చేసుకోలేని విషయాలన్నీ జరుగుతాయి. ఆ హ్యాండిల్ చేసుకోలేని విషయాల వల్ల గవర్నమెంట్ మీద చాలా నెగిటివ్ ఇష్యూస్ అనేవి రైజ్ అవుతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ముస్లిమ్స్ అందరూ కూడా అగెనిస్ట్గా ఉన్నట్టే. మీకు లాస్ట్ టైం అన్నాను కదా, ముస్లిమ్స్ టైము, క్రిస్టియన్స్ టైము. అందులో ఒక రెండు విషయాలుగా చెప్పాలంటే, ఇప్పుడు జరుగుతున్న ఇది నేను లాస్ట్ ఇయర్లో చెప్పాను క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి టైం అని. ఇప్పుడు మీరు గమనించినట్టయితే, ఇప్పుడు వాళ్ళ ఏదైతే ఇప్పుడు బిల్ ఇష్యూ అవుతుందో అదొకటి. రీసెంట్గా మన ఈ ప్రవీణ్ పాస్టర్ గారిది కూడా మీరు గమనించినట్టయితే అందరూ కూడా ఒక దగ్గరికి చేసే సంఘటన ఒకటి జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఐక్యతని ఇచ్చేసే విషయాలుగా దీన్ని కన్సిడర్ చేస్తాను ఆస్ట్రాలజీలో. ఎందుకంటే నేను ఏది కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేనప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పలేని ఎగ్జాంపుల్గా అవ్వలేము. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత వీక్ ఉన్నారు, ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అనే విషయాల మీద వాళ్ళకి ఒక అవేర్నెస్ వచ్చే విషయాల్ని స్టార్ట్ చేస్తారు గవర్నమెంట్ కానివ్వండి. ఇప్పుడు వాళ్ళు జనరల్గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అవ్వాలనేది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఫ్యూచర్లో తీసుకుపోయే నిర్ణయాలు మన మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అనలైజేషన్ విత్ ఆస్ట్రాలజీ చెప్తా ఉంటాను. అలాగా ఇప్పుడు జరగబోయే ఈ ట్రాన్సిట్, సాటర్న్ యొక్క ఉత్తరాభద్ర నక్షత్రం యొక్క ట్రాన్సిట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి చాలా ఇబ్బంది. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఇబ్బంది అయితే మన తెలుగు స్టేట్స్లో ఏం జరగవచ్చండి అని మీరు అడగవచ్చు. నేను క్లియర్గా ఒక మాట చెప్తాను. తెలుగు స్టేట్స్లోని కాదు, మొత్తం యావత్ ఇండివిజువల్ స్టేట్స్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్లో జరిగే విషయాల మీదే మన యొక్క పాలనా విధానం అనేది ఆధారపడి ఉంటుంది. అది మనకి దెబ్బ కొట్టబోతుంది. ప్లస్ అదంతా మైనస్ అన్నమాట. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, శని మారిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడేటోటి హ్యాచరీస్ మీద జరిగినట్టున్నవి, లేకపోతే ఇలాంటి అదరగా జరుగుతున్న చాలా విషయాలు మన మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంది మన పర్సనల్ లైఫ్లో. దాని తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో నేను అన్నట్టు సోషల్ మీడియా కూడా ఈ మధ్యకాలంలో చాలా విషయాల్లో కాంట్రవర్షియల్ ప్లేసెస్లో ఉన్నారు. వ్యూస్ కూడా తగ్గినాయి. ప్లస్ పబ్లిక్ కూడా ఒక రకమైన ఇంట్రెస్ట్ తగ్గింది. ఈ ఉత్తరభద్రలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, చాలా పెద్ద సినిమా స్టార్స్కి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు లెక్క. అంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు స్టార్స్ అని చెప్పుకుంటున్న చాలా వ్యక్తుల జీవితాలు బాగా బ్యాడ్ టైం. అంటే ఎలా చెప్పాలంటే, ఆల్మోస్ట్ కంటిన్యూగా ఫ్లాప్స్, కంటిన్యూగా జీవితాలు బాగాలేవు, కంటిన్యూగా కొత్త అంటే ఉన్న స్టార్డమ్ అంతా పోయే విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. అందులో నేను చాలా వరకు చెప్పుకున్నాను. ప్లస్ లాస్ట్ టైం కూడా నేను కొన్ని లెటర్స్ కోసం చెప్పాను. ఆ లెటర్స్ వీడియోస్ కూడా మీరు గమనించినట్టయితే చూడొచ్చు. బట్ నేను ఇవన్నీ కూడా ఎందుకు ఒకసారి రిమైండ్ చేస్తున్నాను నా వీడియోలో అంటే, ఇది శని మారిన తర్వాత నేను చేస్తున్నటువంటి వీడియోస్. అందువల్ల మీకు ఈ విషయాల మీద కొద్దిగా అవగాహన కోసం చెప్తాను. ప్లస్ బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ అయింది. బట్ యాక్చువల్గా ఇంపాక్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ చూపించే టైము రేపు ఏప్రిల్ ఎండింగ్ స్టార్ట్ అవబోతుంది. ఇది ఖచ్చితంగా దేశాన్ని కుదిపేస్తుంది. ప్లస్ లాస్ట్ ఇయర్ నేను చెప్పిన 2 వీడియోల్లో
ఉగ్రవాద చర్యలు నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా ఇదిగా ఉంటాయన్నాను. మొన్న ఎన్ఐఏ ఒక సర్వే కూడా ఇచ్చింది. ఎవరైనా భారతదేశంలోకి చొచ్చుబడి అంటే నది ద్వారా కానీ సముద్రాల ద్వారా కానీ ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ చాలా కట్టుదిట్టమైన ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ నేను మొన్న రీసెంట్లీ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా నాకు దీనికి సంబంధించిన ఇంపాక్ట్స్ అనేవి కనిపించినాయి. ఇది ప్రాక్టికల్గా ఆస్ట్రాలజీ ఎంత బాగా వర్కౌట్ అవుతుందని మీకు నేను వ్యక్తిగతంగా నా వీడియో ద్వారా చెప్పుతున్నట్టు అనమాట. ఇది నేను చాలాసార్లు చెప్పిన విషయం స్టార్ట్ అవుతుందనే విషయం చెప్పడానికి ఇది చెప్తున్నాను. ఎందుకంటే నేను పొలిటికల్ ఆస్ట్రాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను పబ్లిక్ మీద. ప్లస్ పబ్లిక్ ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్, పబ్లిక్ అనవసరమైన విషయాల్లో దూరి ఇబ్బంది పడే రోజులు స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఇప్పుడు గమనించినట్టయితే వెస్ట్ బెంగాల్లో లేకపోతే లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతున్న అల్లర్ల విషయంలో పబ్లిక్కే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా కూడా పబ్లిక్కే ఇబ్బంది పడుతున్నారు. అందులో మీరు గమనించవచ్చు. నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి ప్లస్ ఇండివిజువల్ గవర్నమెంట్కి చాలా గడ్డుకాలమైన స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇందులో ఎప్పుడు డ్రాబ్యాక్స్ ఎప్పుడు వెనక్కి వస్తాయి అనేది నేను వ్యక్తిగతంగా గైడ్ చేస్తున్న పొలిటీషియన్స్కి అర్థమవుతుంది. పబ్లిక్గా మీకు అర్థం అవడానికి కారణం నేను చెప్పాలంటే ఉత్తరాభద్రలోకి వచ్చినప్పుడు ఈ ఏప్రిల్ ఎండింగ్ నుంచి మీరు గమనించినట్టయితే సింహరాశి యొక్క ఎఫెక్ట్ దారుణంగా దెబ్బతింటుంది. సింహరాశి ఆర్ట్స్కి పొలిటీషియన్స్కి కొందరు టైం కంప్లీట్గా అయిపోయినట్టు. ప్లస్ ఇందులో నేను ఒక చిన్న హింట్ కూడా ఇచ్చేస్తాను. మృగశిరలోకి గురువు ఆల్రెడీ వచ్చాడు. యాక్సిడెంట్ అన్నాను కదా, నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అనమాట. అంటే ఈ మంత్ నుంచి స్టార్ట్ అయ్యి దీనికి సంబంధించిన ప్రముఖ నేత అని చెప్పాను. రీసెంట్గా మీకు హెలికాప్టర్ విషయం కూడా ఒకటి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే ఇంకొందరు ఉన్నారు నోటెడ్ అనమాట. వాళ్ళకి జరిగే అవకాశం కాదు, ఎక్కువ జరుగుతుంది, 100% జరుగుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ 18న రాహు వచ్చేసి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. మతాలకు సంబంధించిన విషయంలో పిల్లలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. ఇదేంటంటే నేను ఎక్కువ ఇప్పుడు ఆధిపత్యం అంటారు కదా, ఆధిపత్యం స్టార్ట్ అవుతుంది అని చెప్పాలి. అండ్ మీకు ఎలా చెప్పాలంటే ప్యూర్లీ కాంగ్రెస్ టైం. కాంగ్రెస్కి ఫేవర్గా జరగబోయే విషయాలన్నీ కూడా ఇక నుంచి రాబోయే 2.5 సంవత్సరాలు జరిగి వాళ్ళకి ఫేవర్ అయిపోద్ది. నేచర్ అట్ సైడ్ డ్రైవ్ చేస్తుంది. అది మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే 2025 ఏప్రిల్ ఈరోజు 14వ తారీఖున నేను చెప్తున్న విషయం ఇది. కాంగ్రెస్ ఫేవర్ జరగబోతుందని ఎందుకు చెప్తున్నానంటే ఎవరు గెలుస్తారు సీఎం ఏంటి అనేది పక్కన పెట్టండి. మేబీ ప్రియాంక గాంధీ గారికి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది, అది కూడా చెప్పేస్తున్నాను. బట్ విషయం ఏంటంటే ఇది కాంగ్రెస్కి అవుతుందా లేదా అని జ్యోతిష్యం పరంగా చూద్దాం. ఎందుకంటే ఇది నేను చేసిన క్యాల్కులేషను, ఇది జరగాలని ఏం లేదు. బట్ ఆస్ట్రాలజీగా నేను జరగాలని కూడా కోరుకోను. ఏ విషయాన్నైనా నేను రీసెర్చే చేస్తాను. ఎందుకంటే మనకి వ్యక్తులతో వ్యక్తిగత జీవితాలతో ఏం పని లేదు. వాళ్ళతో ఈ పని ఏంటంటే మనం చేస్తున్న రీసెర్చ్ ఏంటి, కరెక్టా కాదా, నేను ఎంతవరకు రీచ్ అవుతున్నాను అనే విషయం వ్యక్తిగతంగా నాకు అంటే వీడియో డాక్యుమెంట్ ఎవిడెన్స్ కింద ఉంటుంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్న ఈ 3 పాయింట్లు జరిగే తీరుతాయి. కానీ ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అనేది చూద్దాం. కార్ యాక్సిడెంట్ గుర్తుపెట్టుకోండి. కార్ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది అనేది తర్వాత మీరే చెప్తారు. తర్వాత ప్రభుత్వాలకి ఎందుకు ముప్పు వస్తుంది అనేది మీరు చూసి చెప్తారు. నేను లాస్ట్ ఇయర్ చెప్పాను సముద్రాలకి సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు పడతాం సముద్రానికి సంబంధించి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈరోజు నేను మార్నింగ్ ఒక న్యూస్ చూశాను. జనరల్గా అది ఆల్మోస్ట్ జరిగే తీరుతుంది. ఎందుకంటే మన సముద్రంలో ఏదైతే తుఫాన్ అయితే రైజ్ అవుతుందో ఆ తుఫాన్ ఆల్మోస్ట్ ఏ కంట్రీ సైడ్ డైరెక్షన్ వెళ్తుందో ఆ కంట్రీ చాలా నష్టపోద్ది. అలాగే చైనాలో కూడా మీరు గమనించవచ్చు. మన గాలు తీవ్రత ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు, అందులో నో డౌట్. అందులో మనం సర్వైవ్ అవ్వడానికి చేయాల్సినవి రిచువల్స్ ఇవన్నిటిని కూడా జనాల యొక్క ఐక్యత, జనాల యొక్క దీన్ని బట్టి చేసుకోవాలి. బట్ ఆ గైడ్లైన్స్ మనం ఇవ్వలేము. ఎందుకంటే అది నాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దానివల్ల మీరైతే వ్యక్తిగతంగా మీ జాతకాలు కొద్దిగా దశలో బాగాలేనప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నేచురల్ కెలామిటీస్ కొద్ది దూరంగా ఉండండి వీలైనంత వరకు. అలాంటి ప్రాంతాల్లో మీరు ఉన్నట్టయితే ముందే అలర్ట్ అయ్యి కొద్దిగా వేరే చోటకి ఒక టూర్గా వెళ్ళడానికో లేకపోతే కొద్ది రోజులు వేరే స్పెండ్ చేయడానికి. ఇప్పుడు చూడండి లాస్ట్ టైం హుదూద్ వైజాగ్ వస్తే చాలామంది విజయవాడ, హైదరాబాద్ అలా క్యాంప్స్ వెళ్ళారు, ఒరిస్సా. అలా వెళ్ళడానికి ట్రై చేయండి టైం బాగాలేకపోతే. బట్ బీ కేర్ఫుల్ విత్ యువర్ ట్రావెల్ అండ్ బీ కేర్ఫుల్ విత్ యువర్ నేచర్ అండి.
ఎందుకంటే నేచర్కి మించి ఏది జరగదు. అది దేవుడైనా సరే నేచర్కే టైం ఇస్తాడు ఫస్ట్, తర్వాత మనుషులకి ఇస్తాడు. అది బాగా గుర్తుపెట్టుకొని వ్యవహరిస్తే మంచిది. చాలామంది ఆస్ట్రాలజర్స్ నా వీడియోస్ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. బట్ ఏదైనా కామెంట్ చేసేటప్పుడు ఏంటంటే నాది కొద్దిగా సెన్సిటివ్ అని చెప్పను, కానీ నాకు ప్రతి పాయింట్ మైండ్లో గుర్తుంటుంది. ఎందుకంటే నాకు రివిజన్ చేసే మైండ్ సెట్ నాది. అలాగే నేను విషయాలను ఎలా విశ్లేషిస్తానంటే నేను ఇది రివిజన్ చేస్తాను. నేను పాత జరిగిన దానికి ఇప్పటికి ఏం మార్పులు, ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, నేచర్ ఎంత అడ్వాన్స్గా డెవలప్ అయింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చిన్నప్పుడు మన వయసు 18 ఏళ్ళలో జరిగిన కోరిక 56 ఏళ్ళలో రావచ్చు, కానీ ఎక్కడ తప్పు ఎక్కడ ఒప్పు అనేది ఉంటుంది కదా. సేమ్ అలాగే ఆస్ట్రాలజీ నేను కన్సిడర్ చేస్తాను. ఈ విషయం ఇక్కడ జరిగితే జరగడానికి ఎంత ఆస్కారం ఉంటుంది, ఇక్కడ జరిగితే దాన్ని తప్పించుకోవడానికి ఎంత ఆస్కారం ఉంటుంది అనేది నా రీసెర్చ్. ఇప్పుడు పాలిటిక్స్ వైజ్ చెప్పాను కదా, ప్రజలకు సంబంధించినవి, ఇది కన్ఫామ్గా జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీలైతే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి.